మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆమెతో పాటు హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. గాంధీభవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ లో చేరినట్లు శంకరమ్మ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ లోక్సభ స్థానాలు గెలవడం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. రైట్, మరి బ్రేకింగ్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు హుజూర్నగర్ సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హస్తంకూటికి చేరారు. గాంధీ భవన్లో దీపాదాస్ మున్షి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో శంకరమ్మ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి న్యాయం చేయలేదు. తన కుమారుడు తెలంగాణ కోసం అమరుడైనా కూడా మమ్మల్ని గుర్తించలేదు. కేసీఆర్ గుర్తించకుండా మమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో, అంటే తాను అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున శ్రీకాంతాచారి పేరు చెప్పుకొని ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ మాకు ఎలాంటి న్యాయం చేయలేదని కూడా ఆమె గతంలో చాలాసార్లు అక్కడ పలుమార్లు బహిరంగ సభల్లో కూడా ఆమె మాట్లాడింది. బహిరంగంగానే కూడా సవాలు కూడా చేసింది. ఖచ్చితంగా ఒకానొక దశలో శంకరమ్మకి ఎమ్మెల్యే టికెట్ లేదా ఎమ్మెల్సీ ఇస్తారనే ఒక చర్చ జరిగింది బీఆర్ఎస్ పార్టీలో. కానీ ఎలాంటి పదవి ఇవ్వకపోవడం, అదేవిధంగా కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీలో సైలెంట్గా ఉండడం, తర్వాత రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, ఇవన్నీ కూడా మైనస్ అయినాయి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శంకరమ్మ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎట్లాంటి న్యాయం జరగలేదు, అందుకే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ లోక్సభ స్థానాలు గెలుచుకోవడం కోసం నా సర్వత్రా కృషి చేస్తా, నా ప్రయత్నం చేస్తా అని కూడా ఆమె మాట్లాడిన సందర్భం చూసినాం. గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు, ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మంత్రి సమక్షంలో ఇటు దీపాదాస్ మున్షి సమక్షంలో శంకరమ్మ పార్టీలో చేరింది. గతంలో కేసీఆర్ ఎమ్మెల్సీ ఇస్తా అని చాలాసార్లు అక్కడ ఒక చర్చ అయితే జరిగింది. కానీ ఒకానొక దశలో ఈరోజే గన్మెన్లను పంపిస్తున్నాము, రేపు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం జరగబోతోందని కూడా శంకరమ్మపై కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చిన సందర్భం మనం అందరం కూడా చూసాం. దాని తర్వాత ఆ ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఆమెకి కొద్దిగా నర్వస్ అయింది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీపై ఆమె కొన్ని బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా కొద్దిగా అసంతృప్తితో కూడుకున్నట్టు కూడా ఆమె ఉన్నదని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో అసలైన న్యాయం జరుగుతుందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకరమ్మకు ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ నామినేటెడ్ పోస్టు శంకరమ్మకు వరించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి వాళ్ళ మదర్కి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టు ఇచ్చే దిశగా రేవంత్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన హామీ కూడా రేవంత్ రెడ్డి శంకరమ్మకు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆమె మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ దూతగా వెళ్ళి అక్కడ మాటా మంతనాలు జరిపి గాంధీ భవన్ తీసుకొచ్చి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో చేర్పించడం జరిగింది. భవిష్యత్తులో శంకరమ్మకి మంచి పదవి వస్తుందనే ఆమె కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.